ఏం చేస్తుంటారు? వ్యవసాయం ఫార్మర్. ఓకే. అంటే ప్రత్యేకంగా మీరు వ్యవసాయం చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఇక్కడ నీటి సమస్య ఉందా? నీటి సమస్య చాలా ఉంది. ఇప్పుడు ప్రజెంటు మాకు 2 చెరువులు ఉన్నాయి, ఒక కుంట ఉంది. ఇప్పుడైతే దాదాపు ముందు 5 ఏళ్ళప్పుడు ప్రతి చెరువుకి నీళ్లు నింపినారు. ఎవరు కేశవన్నయ్య నింపినాడు. సొంతంగా అతను వర్క్ పెట్టించేసి సొంత డబ్బులతో పెట్టించేసి కాలువలు చేసి నీళ్ళు వదిలినాడు. అది పెండింగ్ ఉండేటివి కూడా చెరువుకు వదలాలంటే దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఉంది. 5 కిలోమీటర్లలో చేనుల్లో దావస్ అంటే పూర్వం పట్టాల్లో రానివ్వకున్న దానికి అన్నయ్య వాళ్ళతో మాట్లాడేసి చర్చలు పెట్టుకొని వాళ్ళకి డబ్బులు నేను కట్టిస్తానని చెప్పేసి 5 కిలోమీటర్లు కాలువ తీపిచ్చేసి నీళ్ళు వదిలినాడు. నీళ్ళు వదిలిన తర్వాత సస్యశ్యామలంగా పండినాయి. ఎక్కడ చూసినా వాటరు, ఎక్కడ చూసినా చెనిక్కాయలు ధనం బ్రహ్మాండంగా పండింది. ప్రజెంట్ ఇప్పుడు కాలువ అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు వదలలేదు. ఇప్పుడు ఇప్పేరు చెరువు, సింగంపల్లి చెరువులకి మాకు ఓలేకుంట నీరు ఒకటి ఉంది. అక్కడ నీళ్ళు వదిలితే మా కూడేరంతా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ అరవకూరి చెరువు అన్న వదులుతాండే. ఇప్పుడు ఇతనొచ్చి ఈ ప్రభుత్వంలో మాకు ఇంత ముందుగా 5 ఎకరాలు నాకు భూమి ఉంటే నాకు 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినాడు. అంటే 10,000 కట్టినా, లక్షకి 10,000 కట్టేసి డ్రిప్ తీసుకున్నా. అప్పుడు నాకు వచ్చేది 2 ఇంచుల నీళ్ళు వచ్చినా కూడా నేను టమోటాను అవి అందరు మొక్కలు పెట్టుకొని డెవలప్మెంట్ చేసుకున్నా. ఇప్పుడు మాకు డ్రిప్ అది ఒక 3 ఏళ్ళే వచ్చేది, తర్వాత రాదు. ఇప్పుడు మేము కొనాలన్నా కూడా దాదాపు ఇప్పుడు 70,000 కట్టిన తర్వాత 30,000 సబ్సిడీ అంటున్నారు. ఇంకోసారికి పోతే 10,000కి మాత్రమే ఉండేది, 90,000 కట్టాలా అంటున్నారు. అట్లా ఇప్పుడు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఈ రైతులది. ఇప్పుడు తాగడానికి కూడా నీళ్ళు, ఇప్పుడు చెరువుల్లో నీళ్ళు లేదు, దాంతో చెరువు బోవర్లు కూడా ఎండిపోతున్నాయి, నీళ్ళు లేదు. ఇట్లుంది ఇప్పుడు ఈ మా నియోజకవర్గం అంతా. ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సకాలంలో అందుతున్నాయి ప్రస్తుతానికి మీకు? ఇప్పుడు అతను ఆడ బటన్ నొక్కినాను అంటాడు, ఇక్కడ ఎవరికి వాళ్ళ ఖాతాల్లోకి పడలేదు. ఇంకా అతను చేసిండేది ఏముంది? సంక్షేమ పథకాలు ఏంటి ఇచ్చినాడు? ఒక్కటన్నా ఇచ్చినాడని చూడమని చెప్తాడు అతను. ఇది ప్రజల్లోకి వచ్చి అడగమానం. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, అతను వచ్చి ఇళ్ళకి వచ్చి తిరిగి ఓటేయండి అని చెప్తే వాళ్ళు సమాధానం చెప్తారు, అడుగుతారు ఏం జరిగింది ఏం కథ అనేది. కానీ అతను రావడమే లేదే. ఓన్లీ రోడ్ షో ఇట్లా అనుకుంటూ పోతే ప్రజల సమస్యలు ఎవరు తీర్చేది? ఇప్పుడు అన్న వచ్చినాడు, కేశవన్నయ్య వచ్చినాడు, ప్రతి ఇంటికి తిరిగి ఏమ్మా మీ సమస్యలు ఏమున్నాయి, ఏమైనా ఉంటే చెప్పండి, ఇప్పుడే కలిసినా తీరుస్తాము అని చెప్పేసి ప్రతి ఇంటికి తిరిగినాడు అన్న. ఇతను తిరగలేదు. ఇది జరిగింది ఇప్పుడు సంక్షేమం. ఏం పథకాలు అయితే అందడం లేదు. అయితే యువతకి ఉద్యోగ అవకాశాలు ఏమన్నా వస్తున్నాయి ఇక్కడ? ఏది బ్రదర్, అక్కడ చూస్తే 20 లక్షలు ఇస్తాను, 13 లక్షలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు. అది జాబ్ క్యాలెండర్లే ఉంది, కానీ జాబ్ వచ్చిండేది ఎవరికన్నా జాబ్లు వచ్చినాయని చెప్పు. అవును వచ్చినాయి, కనీసం 1000 ఇచ్చినాము లేకుంటే 100 ఇచ్చినాము అని చెప్పేసి ఫామ్లెట్లను ఉండాలి కదా. పేపర్లకు ఇట్లా ఈనాడు విలేకరులు అందరూ ఉంటారు, పత్రికలోనే వస్తాయి కదా. పలానా జిల్లాలో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, పలానా జిల్లాలో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి ఇడుస్తారు కదా. ఏది ఇంతవరకు అయింది? సాక్షి పేపర్లో ఏం చెప్తాను, నేను ఇడిచినాను, డిఎస్టీ ఇడిచినాను, కలెక్టర్ విడిచిన అన్నీ చెప్తా ఉంటాడు. ఇది ఒక జాబ్ అన్న జాబ్లోకి జాయిన్ చేసినారు అనేది ఎవరన్నా ఉండారా? రాయలసీమ ప్రాంతం అంటేనే కరువు ప్రాంతం. అవును. అయితే అందులో ప్రత్యేకంగా అనంతపురం జిల్లా అంటే ఇంకా దారుణం. అయితే మీకు సంబంధించి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఆసరాలు కానీ అవకాశాలు కానీ ఏమైనా వచ్చినాయా? ఇప్పటి వరకు ఏమీ రావడం లేదు మాకు. ఇది నా బ్రదర్, ఇప్పుడు నా పరిస్థితి చెప్తున్నా. నాకు కనీసం చెరువుల్లో నీళ్ళు వదిలింటే మేము గవర్నమెంట్ ఆశించుకోము. అమ్మఒడి అవసరం లేదు, 18,000 అవసరం లేదు వీళ్ళు ఉండే వాళ్ళకి. ఏం అవసరం అవన్నీ? ఎవరు డబ్బు అవన్నీ? నువ్వు అప్పు చేస్తున్నావు తెస్తున్నావు అంటే, కానీ వాళ్ళకి ఇచ్చిండేది ఎంత? దాదాపు 1,00,000 మందికి శాంక్షన్ చేస్తాను అంటున్నావు. వాళ్ళకి వచ్చిండేది దాదాపు 30,000 మందికి మాత్రమే నువ్వు డబ్బులు వదిలినావు, మిగతా వాళ్ళకి వదిలినావా? లేదే. నేను 1 ఇయర్ ఇన్పుట్ సబ్సిడీలు పడినా అని చెప్పేసి బోర్డులు కనిపిస్తున్నారు. అంటే ఎకరాకు వచ్చేసి 30,000 40,000 అని చెప్పేసి ఇచ్చిన అంటారు. కానీ దాంట్లో వచ్చేది పార్టీ నెంబర్స్. అది వాళ్ళకి ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ వాళ్ళ నాయకులకు మాత్రమే వచ్చినాయి, కానీ లేవు. ఇంతకుముందు నేను వరి నాటినా, ఒక అతను వచ్చినాడు అగ్రికల్చర్ ఏవో వచ్చి, నేను 5 ఎకరాలు 3 ఎకరాలు మన్ని నాటినాను, 2 ఎకరాలు మొక్కజొన్న పెట్టాను. అతను తోటలోకి వచ్చి చూసుకొని ఫోటో తీస్తానులే అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఒక రోజు వచ్చినాడు. అంటే అప్పటికి ఏం చెప్పినారో తెలియదు వైఎస్ఆర్ నాయకులు. మీరంతా కలిసినా కూడా ఎకరా ఉంది అని సెల్ తీసుకొని సర్వే చేస్తున్నాడు. 5 ఎకరాలు నాకు భూమి ఉంది, నాకు పట్టా పాస్బుక్ అన్నీ ఉన్నాయి, నువ్వు వచ్చి ఎకరానే ఉండేది ఎట్లా తీస్తామన్నా మేము అంటాడు. ఆ పక్కన బీళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు మొక్కజొన్న పెట్టినామని చెప్పేసి పేపర్లో లిస్టులో ఉన్నాయి, వాళ్ళకి బీళ్ళు. నా వాటర్ ఉంది, మన్ని నాటినాను, మొక్కజొన్న పెట్టుకున్నాను, మళ్ళీ నాకు పెట్టాలి కదా. వాళ్ళు చెప్పే నాయకులు ఉండేది కూడా జరిగినీయకోకుండా ఇట్లా అన్యాయం చేస్తున్నారు. ఇట్లా మీకు అన్యాయాలు జరగకుండా మీ సమస్యలన్నీ తీరిపోవాలంటే రాబోయే రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మొత్తం బాబు వస్తేనే ఇప్పుడు పరిపాలన బాగుంటుంది, మా బతుకులు బాగా పడతాయి. ఎంత సీట్లతో ఆయన గెలిచేదానికి అవకాశం ఉంటుందండి ఈసారి? 100% 130 సీట్ల పైనే వస్తాయని మా అంచనా. ఇక్కడ పయ్యవుల కేశవ్ గారు
100% అన్న. ఎంత ఎంత మెజార్టీతో గెలిచేదానికి? దాదాపు 1,00,000 రావాలనే టార్గెట్ ఉంది మాకు. అంత మెజారిటీ వస్తాడనే ఆలోచనతోనే ఉన్నాం. చేస్తే అన్న చేసేది, ఎవరు చేయలేరు. ఈ చెరువులకు నీళ్ళు వదలాలన్నా, ప్రజల సమస్యలు పట్టించుకోవాలన్నా ఒక కేశవన్నయ్య తప్ప వీళ్ళు అసమర్థతలు వీళ్ళు. ఎక్కడైనా జిల్లా ఈ తాలూకు అంతా తిరుగు, పలానా వర్క్ చేసినామని చెప్పేసాను, లేదంటే ఒక సీసీ రోడ్డు పెట్టినామని చెప్పేస్తాను. లేదే దాదాపు మొన్న వచ్చినాడు 40 కోట్లు ఖర్చు పెట్టినాను మీ నియోజకవర్గానికి అన్నాడు. ఏది 40 కోట్లు మీరు ఖర్చు పెట్టినారు, ఏ వర్క్ చేయించినారు ఏది చూపి. నోటుకునే ఎంత పడితే అంత ఉంటే 40 కోట్లు 30 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్తున్నారు, కానీ వర్క్ ఏం చేసినారని చూపిండి. ఒక వీధి లైట్ పడినాయా? రోడ్లు అంటే ఒక వీధి లైట్లు లేవు, ఏడు చూసినా గుంతలు, రోడ్లు వేసిండేది లేదు, మొన్న తోలిండేది లేదు. ఏం సార్ ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా వాళ్ళ కంటికి కానొస్తున్నా కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. మళ్ళీ అది అర్థమే కాలేదు. అతను వాళ్ళకి వాక్యం పలకల్లా లేదా, మాట్లాడాలా లేదా అనేది కూడా లేదు. చెప్పడమే ఊరికినా 40 కోట్లు పెట్టి ఏం అభివృద్ధి చేసినాడు ఊరుకోండి. ఒక మా మండలం ఉంది, ఒక సీసీ రోడ్డు వేసినాడేమో చూపిండి. లేదు. ఇట్లా జరుగుతుంది అన్యాయం. ఎట్లా చెప్పండి సార్.